బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గదర్శుల ఎంపిక అనేది పూర్తిగా వాలంటరీ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో ప్రాపర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసేవాళ్లు వచ్చి కళ్లతో చూడాలని మంత్రి నారాయణ సూచించారు. రాజధాని అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా ఇటీవల పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్ని ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం తొలిదశ పూర్తి చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాగర్మాల పథకం ద్వారా ఏపీకి ఎక్కువ ప్రయోజనం చేకూరేలా నూతన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన 7వ రాష్ట్ర సాగర్మాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులను వేగవంతం చేయడం వంటి అంశాలపై సాగర్మాల కమిటీ చర్చించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 2టిని ఆగస్టులోనే అమలు చేయడం ఆనందంగా ఉందని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల అదనంగా 1850 కోట్ల రూపాయల ఏడాదికి ఖర్చు పెరుగుతుందని, దాన్ని తాము భారంగా భావించడం లేదన్నారు. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. గుంటూరులోని అరండల్పేట్ పార్క్ దగ్గర స్థానికులతో చాయ్ పే చర్చ నిర్వహించారు. కూటమి పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ముచ్చటించారు. విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుందని, స్టీల్ ఉత్పత్తి పెంచడంతో పాటు లాభాల బాట పట్టించేందుకు తోడ్పాటు ఇస్తున్నామని మాధవ్ వివరించారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయంపై చర్చించారు. పార్టీలో న్యాయవాదులు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని జగన్ ప్రశంసించారు. చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఏంటో కనిపిస్తోందని, ఏ తప్పు చేయకపోయినా బురద వేసి కడుక్కోమంటున్నారని విమర్శలు కురిపించారు. పేద ప్రజలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ అన్నారు. వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. 42 మందికి 21,31,000 విలువైన చెక్లను అందజేశారు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేద ప్రజల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేందర్ బాబు పుట్టినరోజు వేడుకలను గిరిజనుల మధ్య జరుపుకున్నారు. కళ్యాణ్ దుర్గం రూరల్ మండలం పరిధిలోని తాండాలో గిరిజన మహిళల మధ్య కేక్ కట్ చేశారు. తాండా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సురేందర్ బాబుకు గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే ఇంటికి మిక్సీ, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఎలా దోచుకున్నారో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తేల్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పేదలకు శాపంగా మారిందన్నారు. మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దీవెనలు కాంగ్రెస్ కు ఉండాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం నిర్మించామన్నారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను కూడా భవిష్యత్ తరాలు దేవుడిగా కొలుస్తాయన్నారు. కాళేశ్వరం కమిషన్పై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
త్వరలో తెలంగాణ అసెంబ్లీలో జరగనున్న కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ను కూడా హరీష్ తీసుకురావాలని తెలిపారు. 38,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అవినీతి చేసిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను బీఆర్ఎస్ శ్రేణులు తిలకిస్తుండగా సడన్ గా కరెంట్ కట్ అయింది. దాంతో కొద్దిసేపు సెల్ ఫోన్లోనే బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావు లైవ్ ను వీక్షించారు. అనంతరం అరగంట పాటు కరెంట్ రాకపోవడంతో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 6-7 విషయాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. భారతదేశంలో పేపర్ బ్యాలెట్ వాడాలని ఈసీని కోరామన్నారు. బీహార్ ఎన్నికల్లో బ్యాలెట్ ఉపయోగించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ లో ఉంటే ఆశయాలను సాధించుకోలేనని అర్థమైందని, అందుకే రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీ తనను బాగానే చూసుకుందని, అయితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ రాణించలేకపోయిందని అన్నారు. అచ్చంపేటలో కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని గువ్వల బాలరాజు తెలిపారు. నేడు రాజకీయాల్లో డబ్బు కులం రాజ్యమేలుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ వెంకట్రావు రాసిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. నేటి రాజకీయాల్లోకి వచ్చిన యువత ఈ పుస్తకం చదవాలని, రాజకీయం, వైద్యం, విద్య, జర్నలిజం లాంటి రంగాల్లో యువత లక్ష్యంతో పనిచేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు బెయిల్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వన మహోత్సవంతో రాష్ట్రం పచ్చదనంతో నిండిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సైనికుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 79,000 మొక్కలను నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కుక్కట్పల్లి జోనల్ ఆఫీసుకు ఫతేనగర్ డివిజన్, అమృనగర్ వాసులు వెళ్లారు. హౌసింగ్ బోర్డు అధికారులు తండా వాసుల్ని అడ్డుకోబోయారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోక్యంతో అధికారులు వెనక్కి తగ్గారు. జోనల్ కమిషనర్తో ఎమ్మెల్యే కృష్ణారావు చర్చలు జరిపారు. దీంతో కైట్లాపూర్ డబుల్ బెడ్రూమ్స్ లో తలదాచుకున్న వారికి న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని రైతులతో కలిసి నాట్లు వేశారు. గుంటపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు కూలీలతో కలిసి సమీక్ష నిర్వహించారు. 20-30 వేలతో పంటలు వేసి ₹1,00,000 ఆదాయం వచ్చేలా పండించాలని సూచనలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి, జీడిగడ్డ తండాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో రైతులు పాట్లు పడుతున్నారు. సమస్య పరిష్కరించాల్సిన విద్యుత్ ఏఈ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగాడని రైతులు చెబుతున్నారు. దీంతో రైతులు వేసిన వరిమళ్లు నీరందక ఎండిపోయి అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా రోడ్డుపై వేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గాంధీపురం గ్రామ రైతులు చెత్త ట్రాక్టర్ను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. చెత్తను రోడ్డుపై వేయడం వల్ల వేలాది కోతులు చెత్త కుప్పల వద్ద తిష్టవేసి వచ్చిపోయే వారిపై దాడి చేస్తున్నాయని, దాంతో పొలాలకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నామని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి చెత్తను డంపింగ్ యార్డ్లో పోసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తాడేపల్లి పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట సర్పంచ్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులుగా వచ్చిన 1,121 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదని అన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనం 3,000 నుండి కనీసం 15,000కు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా బనగానపల్లి జననీ మహిళా బ్యాంకు సీఈఓ ఆకుల వెంకటరమణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాతాదారులను మోసం చేసి ₹1.5 స్వాహా చేసి బోర్డు తిప్పేసిన కేసులో వెంకటరమణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 3,920 మంది ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. అయితే న్యాయం చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని బాధితులు ఆశ్రయించారు. పోలీసులు మంత్రి ఆదేశాలతో జననీ బ్యాంక్ సీఈఓ వెంకటరమణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు హైదరాబాద్ కింగ్ కోటిలోని ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఫుట్పాత్ల ఆక్రమణలను జేసీబీల సహాయంతో కూల్చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఇష్టానుసారం వ్యాపారాలు చేస్తున్న షాపుల యజమానులకు పలుమార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి మూల విరాట్టుతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. భద్రాచలం శ్రీరాముని ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరి పుణ్య జలాలను తీసుకొచ్చి అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం హోమశాలలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆలయ అర్చకులు, పండితులు దీక్షా వస్త్రాలు ధరించి సాయంత్రం సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఈ నెల 9 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 2వ రోజు పవిత్రోత్సవాలు కొనసాగాయి. రేపటి నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 2వ రోజు పవిత్రోత్సవాలు భాగంగా ఉదయం నుంచి పలు రకాల అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి స్రవంతి అన్నారు. హైదరాబాద్ నోవాటెల్లో ఈ నెల 13 నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న హై లైఫ్ బ్రైడ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. వధూవరులకు కావలసిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కొమరం భీం జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మండలం మాలన్ గోంది సమీపంలో వాగుపై నిర్మించిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. కల్వర్ట్ కూలిపోవడంతో సమీపంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు రహదారి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు గ్రామాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. గ్రామాల మధ్య రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వనపర్తి జిల్లా చిన్న మారూరు గ్రామస్తులు వర్షాల కోసం పూజలు చేశారు. కాలినడకన 4 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణానది పుణ్య జలాలతో శివయ్యను అభిషేకించారు. అనంతరం కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని పాటల రూపంలో కోరారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ గత నెల 9న బాధిత బాలిక కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లగా బెంగళూరులో అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో కారంచెడు పోలీసులు పేకాట శిబిరంపై దాడులు చేశారు. చీరాల, కారంచెడు మధ్య ప్రాంతాల్లోని పొలాల్లో పేకాట ఆడుతున్న 12 మంది అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్ల నుంచి 2,08,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. 12 ద్విచక్ర వాహనాలు, 11 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని చీరాల సీఐ సుబ్బారావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్యుమెంట్, నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 13 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుల్లో 5,000 విలువైన మద్యం సీసాలు సీజ్ చేశారు. అలాగే 40 లీటర్ల గుడుంబ, 600 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
మత్తు ఎక్కించి ఎనర్జీనిచ్చే నిషేధిత పప్పీ హస్క్ను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 1.35 లక్షల విలువ చేసే 21 కిలోల పప్పీ హస్క్ను స్వాధీనం చేసుకున్నారు. చెంగిచెర్లకు చెందిన మంగ్లారాం రాజస్థాన్ నుంచి కిలో 4,000 చొప్పున పప్పీ హస్క్ను కొనుగోలు చేసి ఇక్కడ 6,500 చొప్పున విక్రయిస్తున్నాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు పగలగొట్టి క్వార్టర్స్లోకి చొరబడిన దొంగలు 4 తులాల బంగారం, 18 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశారు. రమేష్ అనే కీమెన్ తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి వెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో దొంగలు పడ్డారని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా అదోనిలో శివశంకర్ నగర్ కు చెందిన శ్రీకాంత్ అనే బాలుడు 7 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. 2018లో శ్రీకాంత్ తప్పిపోయాడని అదోని పోలీస్ స్టేషన్లో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ సహాయంతో శ్రీకాంత్ను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా అదోని పోలీసులకు శ్రీకాంత్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండలో 2 కానిస్టేబుళ్ల వ్యవహారం సంచలనంగా మారింది. సరైన పత్రాలు లేని గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకులను 2 కానిస్టేబుళ్లు అమ్మకానికి పెట్టారు. అయితే బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి సగం డబ్బులు ఇవ్వడంతో అతనిపై వాళ్లు ఒత్తిడి చేశారు. దీంతో అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పత్రాలు లేని బైకులు విక్రయించి ఇబ్బందులు పెడుతున్నారంటూ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం పారిశ్రామిక వాడలోని సిఎన్స్ ల్యాబ్ లిమిటెడ్ పరిశ్రమలో గ్యాస్ పైప్ లీకేజీ అయింది. లీకేజీ అవగానే కంపెనీ యాజమాన్యం పరిశ్రమలో పనులను వెంటనే నిలిపివేసింది. పరిశ్రమలో పనిచేస్తున్న 8 మంది కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో పని ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా బోరంపల్లి సమీపంలో టమాటాలతో వెళుతున్న వాహనం బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 150 టమాటా బాక్సులు నేలపాలయ్యాయి. దాదాపు 1,50,000 నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నేలపాలైన టమాటాలను శ్రమించి బాక్సుల్లో నింపుకుంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం గ్రామంలో వాగు దాటుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి వాగులో పడింది. ట్రాక్టర్ డ్రైవర్ మరో వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగు దాటుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీకి ఎంపీలు అభినందనలు తెలిపారు. ప్రధానిని ఘనంగా సన్మానించారు. భద్రతా బలగాలకు అభినందనలు తెలిపారు. భారత్పై దాడి జరిగితే ప్రతీకారం తప్పనిసరిగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్లో ఇండియా కూటమి పార్టీ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేసిన వ్యాఖ్యలపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఇండియా కూటమి నేతలు సంఘీభావం తెలిపారు. రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులపై సిట్టింగ్ జడ్జి అసాధారణ వ్యాఖ్యలు చేశారన్నారు. జాతీయ ప్రయోజన సమస్యలపై వ్యాఖ్యానించడం రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష నేతల బాధ్యత అన్నారు. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇప్పటికే లోక్సభలో వాయిదా తీర్మానాలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి వాకాటి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లు సై అంటూనే ఢిల్లీలో నై అంటున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్పై కొందరు దుండగులు దాడి చేశారు. కూచ్ బిహార్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సమయంలో కొందరు దుండగులు కాన్వాయ్పై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల తమ పార్టీ నాయకులపై జరిగిన దాడులకు సంబంధించిన నివేదికలను కూచ్ బిహార్ ఎస్పీకి సువేందు అధికారి సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే సమయంలో టీఎంసీకి చెందిన కార్యకర్తలు సువేందు అధికారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. 17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. అనిల్ అంబానీ విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ సర్కులర్ కూడా జారీ అయింది.